అందరికి నమస్తే. ఈరోజు ఒక చిన్న వీడియో వచ్చింది. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా కాదు, అది ఒక చిన్న సందర్భం సంబంధించిన వీడియో. అది ఆ వీడియో చూసిన తర్వాత కేసీఆర్ మీద జనాలకు కోపం తగ్గిందా అనిపించింది ఒక పక్క. ఎందుకంటే చాలా కోపంతో కదా జనం ఓట్లేసింది. కేసీఆర్ని ఎట్లన్నా ఓడించాలనే ఉద్దేశంతోనే కదా 2023 ఎలక్షన్స్లో ఓటేసింది. కేసీఆర్ సెంటర్గా జరిగింది ఎలక్షన్ అప్పుడు. కానీ ఈ మధ్య జరిగిన ఇదొక్క వీడియోనే కాదు, ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు అవి కూడా ఉన్నాయి, కొన్ని వీడియోలు. అవన్నీ చూస్తే జనాలు ఈ గవర్నమెంట్ మీద ఎంత అసంతృప్తితో ఉన్నారనేది ఒక విషయము. కేసీఆర్ విషయంలో జనం వాళ్ళ కోపం తగ్గింది, వాళ్ళ మనసు మార్చుకుంటున్నారు, రియాలిటీలోకి వస్తున్నారేమో. వాళ్ళు ఎందుకు ఓడించిన అబ్బా అని చాలామంది ఓపెన్గా మాట్లాడుతున్నారు. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎవరో క్రియేట్ చేస్తే వచ్చేది కాదు. నేను కొన్ని చూపిస్తా వీడియోలు, అవి ఎవరో క్రియేట్ చేస్తేనో లేకపోతే ఏదో పైసలు ఇస్తే వచ్చే వ్యవహారం కాదు. ఇది నేచురల్గా మనసులో నుంచి వచ్చే సంఘటనలు ఇవి. కాబట్టి చూద్దాం, ఆ వీడియోలు చూస్తే తప్ప మీకు కూడా అర్థం కాదు ఏం జరిగింది ఏంది అనేది. సిగ్నల్ టీవీ మీది, మాది, మనది. దీన్ని మీరు ఖచ్చితంగా ఆదరించండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వీడియోలు. మీరు షేర్ చేయడం వల్లనో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనో మేము మరింత ఉత్సాహంగా పనిచేసే సందర్భం దొరుకుతుంది. మాకు కూడా మరింత ఉత్సాహంగా మీ సమస్యలు ఏంది, జరుగుతున్న రాజకీయాలు ఏంది, తెలంగాణ ఏమవుతుంది, ఇట్లా అన్ని విషయాలను మీకు చెప్పే అవకాశం మాకు వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. నేను వీడియో చూపిస్తా, ఆ వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. ఎట్లుందా వీడియో? ఏదో వాళ్ళకి తెలిసిన దగ్గర మనిషో, వాళ్ళ ఇంటి పక్కలైననో, వాళ్ళ సొంత చుట్టమో, వాళ్ళ సొంత తమ్ముడో, అన్ననో, కొడుకో చాలా రోజుల తర్వాత కనిపిస్తే ఒక ఆప్యాయత ఉంటుంది. అట్లా కనిపిస్తలే. కేటీఆర్ని అలుముకుంటున్నారు, కేటీఆర్ చుట్టూ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన ఒక మాట ఉంది, దానికి కేటీఆర్ కూడా సమాధానం చెప్పిండు. వాళ్ళు ఏమన్నారంటే బాబు బాగుండని క్వశ్చన్ అడిగినారు. బాబు అంటే కేసీఆర్ బాగుండని అడుగుతున్నారు ఆ మహిళలు. అంటే బాగున్నారని చెప్పారు, ఇంకేదో అన్నారు, అది వినిపిస్తలేదు సరిగ్గా. కానీ నేను చెప్తా అన్నాడు, కేసీఆర్కి పోవని చెప్పిన వాళ్ళు. కేసీఆర్ నేను చెప్తా అన్నాడు ఆయన. ఇది ఒక్క వీడియో కాదు, నిన్న గణేష్ చూడలే మనం. గణేష్ నిమజ్జనం మొత్తం కేసీఆర్ పేరు వెళ్ళిపోయింది రాష్ట్రంలో. రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పాటలు. అదేదో అసందర్భంగా పెట్టిన పాటలు కూడా కాదు, అంటే ఏదో సీక్వెన్స్లో వచ్చింది పాడిండు ఆడిండు కాదు, కావాలని పెట్టినరు. లేకపోతే ఎవరి మీద ఏదో పక్కలో కన్నా మనం ఎక్కువ సౌండ్ రావాలని పెట్టలే ఆ పాటలు, పక్క కావాలని పెట్టిరు కేసీఆర్ మీద పాటలు. అంత యూత్, మళ్ళీ అంత బిలో 30 ఇయర్స్, మ్యాక్సిమం బిలో 30 ఇయర్స్, బిలో 25 ఇయర్స్ యూత్, వాళ్ళందరూ కేసీఆర్ పాటలు. కొంతమంది కేసీఆర్ ఫోటోలు పెట్టుకొని తిరిగినారు. తర్వాత వేములవాడలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ మధ్య కాలంలో, అది కూడా ఆ వీడియో కూడా చూడండి. వేములవాడలో కూడా చూడండి ఒకసారి. ఈ వీడియో వేములవాడ టెంపుల్ లోపలిది. ఈ మధ్య కాలంలోనే కేసీఆర్ భార్య శోభా గారు ఆమె, తర్వాత పక్కన వాళ్ళ కొడుకు కూడా ఉన్నట్టున్నాడు ఈ మనిషి. వాళ్ళు వేములవాడ టెంపుల్ పోయినారు. పక్కన బీఆర్ఎస్ లీడర్లు కూడా ఎవరు కనిపిస్తలేరు పెద్దగా. ఒకవేళ వస్తారని చెప్తే చాలామంది వస్తారేమో, కానీ వాళ్ళు ఎవరు చెప్పకుండా పోయినట్టున్నారు. కానీ అక్కడ ఉన్న మామూలు జనం, సామాన్య జనం, భక్తులు ఏమంటున్నారు? చేతులకు మొక్కుతున్నారు. చేతులకు మొక్కి సార్ బాగున్నాడా, తర్వాత నెక్స్ట్ మళ్ళీ సారే సీఎం కావాలి. ఇంకో మాట ఏంటంటే సార్ను ఆరోగ్యంగా ఉన్నాడా, ఆరోగ్యంగా చూసుకోండి. వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్తున్నాను నేను, ఆ లేడీస్ మాట్లాడిన మాటలు. ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి?
సరే ఆ జనమే కదా ఓడించింది కేసీఆర్ని, వాళ్ళే కదా, వాళ్ళ ఓట్లు వేయకపోతేనే కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది. కేసీఆర్ని వాళ్ళ ఓట్లు వేయకపోతే కాదు, విపరీతమైన కోపంతో ఓడించారు కేసీఆర్ని, విపరీతమైన కోపం. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు. నిజంగా కూడా ఎలక్షన్స్లో కొత్తగా ఎవరు ఓడిపోవడమో, లేకపోతే వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా కొత్తగా ఓడిపోయిన వాళ్ళు కాదు, కొత్తగా గెలిచిన వాళ్ళు కాదు. ఓటమి, రాజకీయాల్లో ఓటమి గెలుపు కామన్. కానీ ఎందుకో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు సేమ్ టోన్ వినిపిస్తున్నారు. అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్లో చీలికలు వచ్చేసినాయి, బీఆర్ఎస్ ఎన్ని ముక్కలు అవుతుందో ఎవరికి తెలియదు. అసలు ఈ పంచాయతీ గురించి జనం ఏం పట్టించుకుంటున్నాడు కనిపిస్తలేదు. వీళ్ళు చేసే పంచాయతీలు అంటే ఏంటివి? కేటీఆర్ మొత్తం తెలంగాణ దోసుకుండు, 4 పేపర్లు మన చేతిలో ఉన్నాయి, 4 టీవీలు మన చేతిలో ఉన్నాయి, మనం ఏం చెప్తే అవి రాస్తాయి. మనం ఏం ఆధారాలు చూపకపోయినా సరే మనం ఇట్లా నోట్లకెళ్ళి ఒక మాట చెప్పేస్తే, ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఏదైనా ఒక వేదిక మీద మాట్లాడేస్తే, లేకపోతే 4 లీకులు ఇచ్చేస్తే, పేపర్లు రాసేస్తాయి, టీవీలు రాసేస్తాయి, కథం, ఇంకా జనాలు మొత్తం అదే నమ్ముతారని ఇంకా వీళ్ళు ఊహాగానాల్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అదే అనిపిస్తుంది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు నమ్మిరు జనం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అవే ఫార్ములా వాడతామని, దాన్నే మాట్లాడతాము, జనాలను అట్లే నమ్మిస్తామని వాళ్ళు బహుశా ఆ ఉద్దేశంతో ఉన్నారు. అంటే నోరు పడేసుకుంటే అయిపోతుంది, కేసీఆర్ మీద ఏదో ఒకటి మనం చెప్పేస్తే జనం నమ్మేస్తారని. కానీ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అట్లా వేయడం కరెక్ట్గా కాదు. అసలు కేసీఆర్ బయటకు కూడా వస్తలేడు, మీకు తెలుసు కదా. మీరు రమ్మంటున్నారు, రాండి కేసీఆర్ తొడగొడుతున్నారు ఒక్కొక్కరు, కేసీఆర్ దేకులెంగే రా అంటున్నారు. కేసీఆర్ పట్టించుకుంటలేడు వీళ్ళను. కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డి అని పేరు కూడా తెలియదు ఇప్పటిదాకా, మీకు చాలాసార్లు చెప్పిన ఆయన. ఈ అసెంబ్లీకి రాకపోతే ఇంకా మీరు ఒప్పుకున్నట్లే అన్నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి. వాళ్ళు ఒప్పుకుంటే అయిపోతుందా? అట్లా కుదరదు. కేసీఆర్ రాకపోతే ఇక ఏదో అవుతుంది అన్నారు, ఏమవుతుందో తెలియదు. కానీ కేసీఆర్ రాకపోయినా, కేసీఆర్ కనిపించకపోయినా, కేసీఆర్ మీరు అన్నట్టు ఆయన ఫామ్ హౌజులనే ఉన్నా జనం మాత్రం ఏం మర్చిపోలే. జనము అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ గుర్తు చేస్తున్నారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టినరు, కానీ ఇప్పుడు ఆయన గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ వస్తే బెటరు, కేసీఆర్ రావాలి, ఇదంతా ఉండాలి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే రాజకీయ నాయకులు తక్కువ మాట్లాడాలి. కేసీఆర్ మౌనంగానే ఉన్నాడు కదా, ఆయన కూడా కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు. కేసీఆర్ ఎప్పుడు చాలా దూరంగా ఉంటుండే మీడియాకు. తర్వాత కరోనా టైం తర్వాత కేసీఆర్ కూడా కొద్దిగా ఎక్కువ ఇంటరాక్షన్ మీడియాతో ఉన్నప్పుడు. సరే, వ్యతిరేకత రావడానికి అదొకటే కారణం కాదు, కానీ రాజకీయ నాయకులు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పనులు చేయాలి యాక్చువల్గా. అప్పుడు జనం వాళ్ళను గుర్తుపెట్టుకుంటారు. కానీ అప్పుడు ఎమోషనల్గా దింపిరు కేసీఆర్ని, మళ్ళీ ఇప్పుడు అంతకన్నా డబల్ ఎమోషన్తో కేసీఆర్ని గుర్తు చేసుకుంటుంది చూడు. అవన్నీ ఇప్పుడు చాలా విషయాల్లో, యూరియా విషయంలో కూడా కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు జనం. ఎక్కడైనా పోండి, ఏ ఊరికైనా పోండి, లాస్ట్కి కొండారెడ్డి పొలుగు పోండి, కోడంగల్ పోండి, రేవంత్ సొంత ఊరు, సొంత కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా యూరియా దగ్గర పోతే కేసీఆర్. నిజానికి కూడా జనము సైలెంట్గా ఉంటారు, సందర్భం వచ్చినప్పుడు తప్ప బయటపడరు. అంటే ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరు గుద్దానాలు గుద్దేస్తారు, ఎవరు ఓడించాలని ఓడించేస్తారు. ఏదో ఎలక్షన్ టైం వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్గా మాట్లాడతారు మన తెలంగాణ జనం అయితే. కానీ ఎందుకో ఇప్పుడు ఓపెన్గా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది ఓపెన్గా ఏదో రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిని బయటికి చెప్తున్నారు, కేసీఆర్ ఉంటే బాగుంటుండే అనే అభిప్రాయాన్ని బయటికి చెప్తున్నారు, కేసీఆర్ మీద అభిమానాన్ని ఓపెన్గా ప్రదర్శిస్తున్నారు ఏదో ఒక సందర్భంలో. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలో, రోజులు గడిచే కొద్దీ, ఇంక ముందుకు పోయే కొద్దీ ఇది ఇంకా కాంగ్రెస్ మీద అసంతృప్తి పెరిగిపోతుంది. కేసీఆర్ ఉంటే బాగుండే అనే వాళ్ళ అభిప్రాయం కూడా, అట్లాంటి సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. దీన్ని ఎవరో చెప్తే చేస్తే సర్వేల ద్వారా తేల్చేది కాదు. ఇది సర్వేల కన్నా డేంజర్ వాతావరణం ఇది. సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడా, దిగిపోతాడా, ఇంకో గవర్నమెంట్ వస్తుందా, ఇంకెవరైతారో ఏమైతే తెలియదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంకా కేసీఆర్ని జనం గుర్తు చేసుకుంటున్నారు, ఎందుకు మీ పాలన గుర్తు చేసుకుంటలేరు. యాక్చువల్గా 21 months పెద్ద పరిపాలనలో 21 months అనేది అసలు గవర్నమెంట్ మీద జనాలకు ఏ రకమైన అభిప్రాయం రాకూడదు. ఇంకా టైం ఉంది కదా, ఏం చేస్తారో చూద్దామనే అభిప్రాయంతో ఉండాలి జనం. కానీ ఈ గవర్నమెంట్ ఇంకా ఏం చెయ్యదనే అభిప్రాయానికి వచ్చేసిండ్రు. దీనిలో 2 రకాల కారణాలు ఉన్నాయి. ఈ అభిప్రాయం రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళు చాలా ఆశ పెట్టి జనాలను ఎలక్షన్స్లో గెలవడం. నిజంగా అప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళు ఈ హామీలు ఇవ్వకపోయినా గెలుస్తుంది కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడున్న సిచ్యువేషన్ అట్లుండే.
వీళ్ళు ఇన్ని హామీలు ఇవ్వకపోయినా గెలుస్తుంది, తర్వాత పశ్చాత్తాపడి ఉంటారు, ఇన్ని హామీలు అనవసరంగా ఇచ్చినాం, ఇవి ఇవ్వకపోయినా గెలుస్తుంటాం కదా అని. కానీ మీరు ఇచ్చిండ్రు, వాళ్ళు ఆశపడ్డరు, జనం పడతారు కదా. ఎవరైనా ఒకటి ఇస్తామంటే ఎవరు ఆశపడరా? ఎవరైనా ఆశపడతారు. జనం కూడా అట్లే. వీళ్ళు సరే వీళ్ళు ఇవన్నీ ఇస్తామంటున్నారు. తులం బంగారం ఎంత ఎఫెక్ట్ చూపించింది జనాల్లో. కాలేజీకి పోయే పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తాం, అది ఎంత ఎఫెక్టెడ్ తెలుసా? ఊళ్ళల్లో టౌన్లలో మాకు స్కూటీలు వస్తాయి, మా ఇంట్లో 2 అమ్మాయిలు ఉన్నారు, మాకు 2 స్కూటీలు వస్తాయి, కాలేజ్ చదువుతుండ్రు. మా ఇంట్లో 3 లేడీస్ ఉన్నాం, 25 700 రూపాయలు వస్తాయి, మాకు ఖర్చులకు సరిపోతాయి. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, పెళ్ళికి తులం బంగారం వస్తుంది. ఇంకా ఇట్లా కలలు కన్నారు వాళ్ళు, అట్టగానే వేసిర్రు. అదొకటి. రెండవది, వీళ్ళు ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు అంటే, ఇంకా కేసీఆర్ వాళ్ళ ఇంట్లో చిచ్చు పెట్టేసినాం, వాళ్ళైతే చిచ్చు పుట్టింది, పెట్టినరో వచ్చిందో ఏదో ఒకటి. లేకపోతే కేసీఆర్ మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసేసినాం, కేటీఆర్ మీద అవినీతి ఆరోపణలు చేసినాం, ఇంకోటితో హరీష్ రావు మీద ఆరోపణలు చేపించేసినాం, ఇంకా మొత్తం పర్ఫెక్ట్ ఉంది. ఇంకేంది, ఇంకా మనం ఏం చెప్తే నమ్ముతురు జనం. ఆ మూలో ఉన్నారు వీళ్ళు ఇంకా. కానీ మీరు మీ సభలకు వచ్చే జనం అంతా మీ మాట వింటున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఎవరు మీ మాట వింటలేరు. వాళ్ళు ఇంకా మీరు ఏం చెప్తారో ఆశతో కూడా వస్తలేరు మీ సభకు. మీకు ఇంకా చాలా టైం ఉంది సర్దిద్దుకోనికే. బట్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా అవుతుంది, సిచ్యువేషన్ తెలంగాణలో అప్పుడే ఉల్టా పల్టా ఎందుకు అయిందనే విషయాన్ని ప్రభుత్వమే అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇది దేనికి సంగీతం కూడా అర్థం చేసుకోవాలి గవర్నమెంట్. మీరు ఎందుకు ఫెయిల్ అయినరు, ఎక్కడ ఫెయిల్ అయినరు, ఎట్లా ఫెయిల్ అయినరు. రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అట్లే ఉంటుంది, ఎంత చెంచగిరి చేస్తారు, అంతా చుట్టూ ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పని అవుతుంటుంది. వాళ్ళని చూసి తెలంగాణ ప్రజలంతా హ్యాపీగా ఉన్నారనుకుంటే పొరపాటు అది. మీకు చెంచగిరి చేస్తోళ్ళో, లేకపోతే మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, లేకపోతే మీ వల్ల ఏదో పదవిలో ఉన్న వాళ్ళు, వాళ్ళంతా హ్యాపీగా ఉంటే తెలంగాణ హ్యాపీగా ఉన్నట్టు కాదు. మంత్రులు కూడా అంతే. మంత్రులు కూడా వాళ్ళ చెంచగిరి చేస్తోళ్ళు మనం హ్యాపీగా ఉంటే తెలంగాణ హ్యాపీగా ఉన్నట్టు కాదు. వాళ్ళ మీద, మీ చుట్టూ ఉండే చెంచగిరి మీదే జనాలకు తీవ్రంగా మండుతుంటుంది. ఆ ఎఫెక్ట్ కూడా మీ గవర్నమెంట్ మీదే ఉంటుంది. ఎనీవే, ఈ మారిన పరిణామాలు ఒక 21 monthsలో జనాలు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని, కేటీఆర్ అనొచ్చు, మా గవర్నమెంటే వస్తుందని కేటీఆర్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది వాళ్ళ పొలిటికల్ నైజం. రేవంత్ రెడ్డి అనొచ్చు, మేము 10 సంవత్సరాలు ఉంటాం, 20 సంవత్సరాలు ఉంటాం, నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు. బీజేపీ కూడా చెప్పొచ్చు, మా గవర్నమెంట్ నెక్స్ట్ రాబోతుందని. అది పొలిటికల్గా వాళ్ళ ఆయనతో మాట్లాడకపోతే వాళ్ళ కార్యకర్తలకు ఆయనతో వర్క్ చేయరు, వాళ్ళ కార్యకర్తల విశ్వాసం ఉండదు. కానీ జనం మనసులో ఏముంది, జనం ఎందుకు మాట్లాడుతున్నారు, జనం అప్పుడే ఎందుకు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కాదు, ఏం లేదు ఇప్పుడు పాడు. ఇది తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ఏమర్థం చేసుకోవాలి, జనాల్లో ఉండడం అంటే నిమజ్జనం జరుగుతుంటే పనిపాట లేకుండా పోవడం, ఎవరో ఫంక్షన్లకు పిలవకుండా పోవడం, లేకపోతే అక్కడక్కడ దాని మీదకి ఎక్కి జీపు ఫుటర్ మీదకి ఎక్కి ఫుట్రెస్ మీదకి ఎక్కి చేతులు ఊపడం, ఇది కాదు. జనాలకి ఏదైనా మంచి చేస్తే జనాల మనసులో ఉంటారు. లేకపోతే మీరు వచ్చిపోయినంతసేపే జనాలు గుర్తు చేసుకుంటారు, వచ్చిండి పోయిండు, అంతే, అయిపోయింది, క్లోజ్. ఇది ప్రభుత్వం, రేవంత్ రెడ్డి లేకపోతే మంత్రులు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.